పరువు హత్య, నడి రోడ్డుపై అక్కను చంపిన తమ్ముడు, కలకలం రేపిన మహిళా కానిస్టేబుల్ మర్డర్. ప్రేమ వివాహం చేసుకోవడమే ఆ కారణం. ఎంత దారుణం ఉంది! ఏ జనరేషన్లో ఇలా మనం ప్రేమ వివాహాలు చేస్తున్నాం. ఇలా బుద్ధి ఇచ్చే ప్రకారం వందలాది మందికి ప్రేమ వివాహాలు చేస్తున్నాం. ఇలా కులాలు పోవాలని చెప్తుంటే ఇలా పిచ్చిన కొడుకులు గిట్లా ఆమె కానిస్టేబుల్, ఆమె అంతలో ఆమె బతుకుతూ ఆమె మంచిగా గొప్పగా బతికే నేపథ్యంలో పోయే కాలం ఏముంది చూడు. పరువు హత్య. ఎక్కడ పరువు హత్యలు ఇవి రాయడానికన్నా కొద్దిగానే ఉండాలి. ఎంత బాధాకరం అంటే అంత బాధాకరం. అందుకోసమే జయబేంద్ర పత్రికలో రాసినటువంటి వార్త బ్రహ్మాండంగా ఉంది. ఇదే ఇగో అనుకున్నట్టే నా భార్యను చంపేశారు శ్రీకాంత్. ఎవరైతే పెళ్లి చేసుకున్నటువంటి వ్యక్తి ఉన్నాడో, ప్రేమించి పెళ్లి చేసుకున్నటువంటి వ్యక్తి నాగమణి మృతురాలు. ఆమె అనుకున్నట్టే నా భార్యను చంపేశారని ఆయన వాగ్మూలం వచ్చిన నేపథ్యం ఉంది. ఫిర్యాదు చేసిన నేపథ్యం పోలీస్ స్టేషన్లో. చనిపోయిన నాగమణి భర్త శ్రీకాంత్ మీడియాతో మాట్లాడుతూ 8 సంవత్సరాలుగా నాగమణికి మధ్య మా ప్రేమ విషయం తెలిసి ఇంట్లో వాళ్ళు నాగమణి పట్టించుకోవడం మానేశారు. 2021లో ఆమె కానిస్టేబుల్ ఉద్యోగం వచ్చింది. అంతకుముందు 4 సంవత్సరాలు తన హాస్టల్లోనే ఉండింది. ఆ సమయంలో ఆమెకు కావాల్సిన అవసరాలు తీర్చి చదివించాను. కానిస్టేబుల్ ఉద్యోగం సాధించగా తల్లిని ఆమెకు దగ్గరయ్యారు. నవంబర్ 10వ తేదీన దయాగిరిగుట్టలను పెళ్లి చేసుకున్నాము. పెళ్లి చేసుకున్న వెంటనే పోలీస్ స్టేషన్లో తమకు ప్రాణహాని ఉందని ఫిర్యాదు చేశాము. మేము పెళ్లి చేసుకున్నప్పటి నుంచే మమ్మల్ని చంపుతామని కుటుంబ సభ్యులు బెదిరిస్తూ వచ్చారు. ఈ రోజు అనుకున్నట్టే నా భార్యను వాళ్ళ తమ్ముడు చంపేశాడు. రాయపల్లి నుండి ఆయత్ నగర్ బయలుదేరేసే ముందు నాకు ఫోన్ చేసింది. మా తమ్ముడు నన్ను చంపేస్తున్నాడు అంటూ. ఆ తర్వాత ఫోన్ కట్ చేసింది. వెంటనే మా అన్నయ్యకు విషయం చేరవేశాను. ఆయన వెళ్ళి లోపే రక్తం అడుగులో నాగమణి కొట్టుకుంటుంది అంటూ శ్రీకాంత్ ఆవేదన వ్యక్తం చేసిన నేపథ్యం ఉంది. ఇది ఎంత మూర్ఖత్వం, ఎంత బాధాకరం చూడండి. అరే మీరు మనిషిలాగా పుట్టినప్పుడు మనిషిలా ఉన్నారు రా. కులం ఏమున్నది రా బాబు? కులం మతం ఏముంది? ఎవరిని పెళ్లి చేసుకున్నా ఎవరున్నా గదే ఉంటుంది, గదే సిస్టమ్ ఉంటుంది. సిస్టమ్ ఎప్పుడు మారదు. ఇవాళ కులాలు పోవాలి, మతాలు పోవాలి, ఇవాళ మన అందరం పోవాలి అనే నేపథ్యంలో ఇవాళ భయంకరంగా పాపం ఆమె ప్రేమించి పెళ్లి చేసుకుని 8 సంవత్సరాల నుంచి వాళ్ళు ఉన్నటువంటి వాళ్ళ ప్రేమ బంధానికి అల్లారు ముద్దుగా ఆయన కానిస్టేబుల్ లక్ష్యంగా చదివిపించుకొని ఇవాళ డబ్బులు పెట్టి గిబ్బులు పెట్టి కూలి పని చేసి 4 పని చేసి ఈ హోటల్లో పని చేసి ఆయన అన్ని రకాలుగా ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా ఆమెను గొప్ప సాధించుకొని కానిస్టేబుల్ వేసి 4 సంవత్సరాలు అయినప్పుడు కూడా అత్యంత దారుణంగా చంపేసేటువంటి దౌర్భాగ్యాల పరిచున్నది. అలాంటి వ్యక్తిని ఎంత చేసినా తక్కువనే సార్ అనే నేపథ్యం కూడా మనం చూస్తున్నాం. బాధాకరమైనటువంటి సందర్భం.